హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే లెమన్ రైస్ చేశానండి. అది మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, మళ్ళీ అలాగే పసుపు, అలాగే ఇంగువ అండి. ఓకేనా. లెమన్ అయితే బాగా చేతితోటి అయితే ముందే రాసుకోవాలండి. అలా రాసి కట్ చేసుకొని వైట్ రైస్లో ఉప్పు, లెమన్ విండినాం కదా, ఆ లెమన్ వేసుకొని అయితే బాగా ఇందులో కలుపుకోవాలండి. ముందే పోపులు అయితే వేయొద్దు, చేదుగా అనిపిస్తుంది. లెమన్ రైస్లోనే కలుపుకోవాలి, పొడి పొడిగా ఉండాలి. ఇందాక కల్మాకు చూపించలేదు కదా, నా దగ్గర ఎండిపోయిందే ఉందండి, నేను అదే వేసుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే నూనెలో మళ్ళీ జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కలమాకు, పోపు దినుసులు, అలాగే మళ్ళీ ఇంగువ, ఇవన్నీ బాగా వేగినాక తర్వాతనైతే పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు కూడా బాగా కొంచెం వేగిన తర్వాత మరీ బ్లాక్ చేయొద్దండి, ఎందుకంటే రైస్ బ్లాక్ అయిపోతుంది. కొద్దిసేపే అలా వేసుకున్న తర్వాత అందులో రైస్లో వేసుకొని ఆ పోపు కలిపి పెట్టుకుంటే తర్వాత పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఓకేనా. ఓకే అండి, బాయ్ అండి.